ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం అనుకుంటా. ఒకసారి చూడండి, 5 రకాల పరిచర్య. ఆ పరిచర్యలో నీదే పరిచర్య, నాదే పరిచర్య అని మనము చూసుకోవాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? 4వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. ఒకసారి చదవండి సేవకులారా. కొద్ది నిమిషాలే, 12 బాగవుతుంది. ఏమండి? పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మం జరిగించుటకును ఆయన కొందరిని, ఏమండి, అపోస్తులు అనగా పంపబడిన వాడు. మీకు తెలుసా? దేవుడు పంపిస్తే అయ్యగారు చెప్పినట్లుగా పాలన జరిగే. మీ పేరు రాజపాల్ గారు, నా పేరు ప్రేమచంద్ పాల్. ఈ పాలు ఏం చేస్తారు? మీరు కలిపి పాలు. ఏమండి చూడండి, కొందరిని అపోస్తులుగాను, చదవండి కంటిన్యూ, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశకులుగాను నియమించారు. ఎవరు నియమించారు? దేవుడు పిలుస్తాడు. ఇదిగో నువ్వు అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు. దమస్కో గేటు దగ్గర సౌలును పౌలుగా మార్చాడు. చేపలు పడుచున్న పేతురుని దేవుడు పిలిచాడు. అరణ్యంలో గొర్రెలుగా ఇచ్చిన మోషేని దేవుడు పిలిచాడు. పిలిచాడా? లేకపోతే నాకు అన్ని తెలిసిన బైబిల్ పట్టిన బయలుదేరారా? చెప్పండి. ఈరోజు చాలా మంది పిలుపు లేకుండా, ప్రత్యక్షత లేకుండా, వరం లేకుండా వెళుతూ ఓడిపోతున్నారు. ఏమండి? చాలా. కానీ బైబిల్లో దేవుడు పిలిస్తే, నేను చెప్తున్నాను కదండి, 56 సంవత్సరాల పరిచయం మాది. ఎప్పుడు మమ్మల్ని దేవుడు సిగ్గుపరచలా. మేము దేనికి కొద్దు లేకుండా, మేము ఇంకా మీకు చెప్పాలంటే ప్రతి నెల కూడా 20,000 రూపాయలు ఖర్చు పెట్టి సావుకులు మీటింగ్ పెడుతున్నాం. యేసుపాల్ గారు బాగా తెలుసు. మేమే డబ్బులు ఇచ్చి, మేమే భోజనాలు పెట్టి, రే సేవకుడు అంటే ఎలా ఉండాలి, ఎలా నేర్చుకోవాలి, మాదిరిగా ఉండాలి, మన వస్త్రధారణ, వేషధారణ, భాష ఎలా ఉండాలి, ఎవరికి తల ఉంచకూడదు, మన తండ్రి రాజాదిరాజు, ప్రభుల ప్రభు అలా ఉండాలని మేము సైన్ చేస్తూ చెప్తా ఉన్నాం. ఇంచుమించు ఇప్పుడు మా జిల్లాలో మొత్తం 27 మండలాలు మనకి డివైడ్ అయిపోయిన తర్వాత ఇంచుమించు 18 మండలాల్లో మేము ఈ కార్యక్రమం చేశాం. సామ్యూయల్ గారు, యేసుపాల్ గారు. ఎందుకంటే అనేక మంది సేవకులు వాక్య జ్ఞానం లేక, దేవుని పిలుపు లేక, దేవుని బయలుపాటు లేక ఈ రోజు అజ్ఞానంలో, అంధకారంలో ఉన్నారు. అందుకే ప్రజలు ఎవరు కదలట్లా. ఒక కుటుంబానికి వెళ్ళాం, మనం అనుకున్నాం, సేవకులు మాట్లాడుకున్నాం. ఆ ఇంట్లో ఏదో అవసరం ఉంటుంది, ఏదో కష్టం ఉంటుంది, ఏదో బాధ ఉంటుంది. వారి కోసం మనం కన్నీరు కాల్చి ప్రార్థన చేయాలి. సేవకుడా, నీ భాగ్యం ఎంతో గొప్పది. రేపు దేవుడు అడుగుతాడు, నీకు కొన్ని గొర్రెలు వచ్చినాయి నీ దగ్గరికి, కొంతమంది ప్రజలు వచ్చారు, వారికి మంచి ఆహారం పెట్టావా, పిచ్చి ఆహారం పెట్టావా? అడుగుతాడా లేదా? వారు ఇచ్చిన కానుకలు మనం తీసుకున్నాం, దశభాగాలు తీసుకున్నాం, కృతజ్ఞతలు తీసుకున్నాం, కానీ మనం వారికి మంచి బాగు చేసామా లేదా అడుగుతారు. ఏమంటారండి? అలాగే దేవుడు చూడండి, కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని ఉపదేశకులుగాను. సువార్తికులు అంటే దేవుని వాక్యాన్ని ప్రకటించేవారు. అయ్యగారు ఇందా చెప్పారు, సువార్త లేని గ్రామాల్లో నిందలు పడి, అవమానాలు పడి, దెబ్బలు తిని అక్కడెక్కడో మనం ఎదురు తిరుగుతారు అంతే. ఎందుకంటే ఇప్పుడు సువార్త ముగించబడే కాలం ఇది. సువార్త ఎక్కడి నుంచి వచ్చింది మీ అందరూ తెలుసు కదండి. ఇశ్రాయేలీయులు వద్దన్న సువార్త మన దగ్గరికి వచ్చింది. వారు ఏమన్నారంటే, ఈయనను సిలువేయండి, సిలువేయండి అని వారందరూ ఏకపాఠంతో అన్నారు. కాబట్టి యేసు ప్రభు వారు అన్యులమైన మన దగ్గరికి ఈ సువార్తను తీసుకొచ్చారు. ఆమేన్. క్రీస్తుపూర్వం 33వ శతాబ్దంలో అపోస్తలుడైన పేతురు గారు, క్షమించాలి, అపోస్తలుడైన తోమా ద్వారా ఈ భారతదేశానికి సువార్త వచ్చింది. మీరు ఎంతమంది తోమా గారు సమాధి చూసారండి? మంచిది, వెరీ గుడ్. మేము కూడా మొన్నే సమాధి చూసాం. 10 సంవత్సరాలు అవుతుందా? సార్ రెడీగా ఉండండి, మళ్ళీ సార్ వెళ్దాం, మనం మళ్ళీ వెళ్దాం మనం. ఎందుకంటే ఒక నీతిమంతుడు ఈ భారతదేశానికి వచ్చి సువార్త కోసం హతసాక్షి అయిపోయాడు. ఆయనకి ఏ బంధం లేదు, అనుబంధం లేదు, కానీ దేవుని పని చేయాలని ఆ గుహలో ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే, ఏమండి, ఆయన పెద్ద బరిసి పెట్టి కోట్లు పోయి చంపేశారు. హతసాక్షి అయిపోయాడు పైసలా. కాబట్టి సువార్త కోసం మనం నిందలు పడాలి, అవమానాలు పడాలి. అయ్యగారు చెప్పినట్లుగా ఒక దెబ్బకు తిన్నా తప్పులేదు. ఏంటండి? కాబట్టి కొందరిని అపోస్తులుగా పంపబడిన వారు. అపోస్తులు అంటే ప్రవక్తలు, ప్రవచించేవారు. సంఘ కాపరులు అంటే సంఘాన్ని మరి మంచి ఆహారం పెట్టి, గొర్రెలకు మంచి మేత పెట్టి, గొర్రెల పాలు తాగేవాడు సంఘ కాపరి. ఏమండి? సంఘం గురించి బాధ్యత తీసుకునేవాడు. ఇప్పుడు మా చిన్న సంఘంలో, మా సంఘంలో ఏ కష్టం వచ్చినా నేను ముందుంటా. ఒకవేళ హాస్పిటల్ తీసుకెళ్లాలంటే తీసుకెళ్తా, లేకపోతే వాళ్ళకి ఫైనాన్షియల్గా అవసరమైతే నా వంతుగా నేను చేస్తా, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉన్నా నా వంతుగా నేను. ఎందుకంటే వారు దేవుడు మనకిచ్చిన పిల్లలు. మన పిల్లలు ఎలా మనం చూసుకుంటున్నామో ఆలనా పలన అలాగే మన దగ్గరకు వచ్చే సంఘ బిడ్డలు కూడా మనం చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అర్థమవుతుందండి?
ఈ చివరి దినాల్లో సువార్త ముగించబడుతున్న కాలంలో మనం ఉన్నాము. సువార్త మరలా ఎక్కడి నుంచి అయితే వచ్చిందో మరలా అక్కడికి వెళ్ళిపోతుంది. ఎక్కడి నుంచి వచ్చింది సువార్త? చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చింది సేవకులారా? వారు ఏమన్నారు? వద్దు వద్దు అన్నారు. మీకు తెలుసా చరిత్ర? మీరు చదువుకున్నట్లయితే అయ్యగారు తక్కువ టైం ఇచ్చారు, వారు నెత్తి మీద పూసుకున్నారు, వారికి వారే చెప్పించుకున్నారు. అందుకే టైటస్ అనేవాడు, తీతు అనేవాడు ఒక రాజు వచ్చి, రోమన్ చక్రవర్తి యూదులందరినీ ఓచబద్దకు వచ్చేస్తే వాళ్ళందరూ పారిపోయి వచ్చారు, చెదిరిపోయారు. పాట పాడతారు కదా, తల్లి జాడ పిల్లకి లేక పిల్ల జాడ అని. ఆ రక్తంలోనంట వారి యొక్క రథాలు స్వారీ చేసినాయి అంట. ఆ చెదిరిపోయిన యూదుల్లో ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నారు. మేము వెళ్ళేవాడిని గుంటూరులో ఒక చోట నల్లబడి అనే ప్రాంతంలో 40 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు ఏమన్నారు తెలుసా? చెప్పనా? సీక్రెట్ చెప్పనా? నిజం చెప్పనా? బైబిల్ పట్టురావుతాను లోపలికి. ఎందుకని? వాళ్ళు అన్నారు, మాకు పాత నిబంధన తెలుసు, కొత్త నిబంధన తెలియదు అన్నారు. నేను వెళ్ళాం, యూదుల దగ్గరికి వెళ్ళాం. వాళ్ళు మందానే ఉన్నారు, చిన్న టోపీ ఉంటుంది అక్కడ. వాళ్ళు అరబిక్ భాష మాట్లాడతారు. వాళ్ళ గురువు రాజమండ్రిలో ఉన్నాడంట. ఆ గురువు భాష నేర్పి మళ్ళీ అక్కడ తీసుకెళ్ళిపోవాలండి. ఎందుకంటే మళ్ళా 3వ మందిని కట్టబడాలి. సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో ఉంటుంది. ఎర్రని పేరు వధించి, టైం కాదు కాబట్టి ఒకసారి చెప్తున్నాం. ఎర్రని పేరు వధించి ఆ సొలొమోను మహారాజు కట్టిన మందిరం పడగొట్టారు కాబట్టి అక్కడ మరలా యూదులందరూ మందిరం కట్టడానికి వీళ్ళందరూ చెదిరిపోయిన యూదులందరూ అక్కడ వెళ్ళిపోవాలి. ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో గుంటూరు ప్రాంతంలో 40 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ రబ్బి రాజమండ్రిలో ఉన్నాడండి. ఆయన నెంబర్ కూడా దగ్గర ఉంది. అమ్మని ఫోన్ చేసి తెలుగు మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ కూడా ఆ యొక్క యోధ, ఆ యొక్క క్రియ హెబ్రీ భాష నేర్చుకుని మరలా అక్కడికి వెళ్ళిపోతారంట. కాబట్టి ఇది కృపకాలం. ఏ కాలం అండి? పాస్టంలో సంఘం వెళ్ళి ఏం చేసినా దేవుడు ఏమంటున్నా, కానీ ఒక రోజు ఒక్కొక్కరిని కొరడా తీసుకుని శిక్షించే రోజు రాబోతుందా? పాపానికి జీతం మరణం అన్నాడు. ప్రతి ఒక్కరికి శిక్ష ఉంది, ప్రతి ఒక్కరికి క్షమ, దేవుని యొక్క పనిష్మెంట్ ఉంది. కాబట్టి ఈ చివరి దినాల్లో మనమందరం సేవకులు ఉన్న మనము దేవుని పనిలో ముందుకు సాగుదాం. రోషం కలిగి, పౌరుషం కలిగి, పట్టుదల కలిగి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిద్దాం. సమయం అనక, అసమయం అనక, రాత్రి అనక, పగలనక దేవుని యొక్క నామాన్ని గణపడుతాం. చాలా మంది నశించిపోతున్నారు. మాది టీ నరసాపురం మండలం. మా మండలంలో భాస్కర్ మైకులు చెప్పొద్దన్నారు కాబట్టి కొన్ని మాటలు ఆపులు. కాపులు ఉన్న ఊళ్ళోని కాపులు అసలు మనం వెళ్ళి సువార్త చెప్తే లాగి అంటారు. మనం వాళ్ళు ఏంటంటే వాళ్ళు అలా కోరుకున్నారు, మేము చచ్చిపోయిన నరకానికి పోతాం కానీ మాకు దేవుడు వద్దాను. ఎంతో మంది సేవకులు వస్తారు, సువార్త చెప్తారు, మాకు వద్దు. బోర్డులు పెట్టేశారు. 4-5 గ్రామాలు ఉన్నాయండి కాపు లక్ష్యంగా. ఫైనాన్షియల్గా మంచి సౌండ్ పాటిస్తాడు, మంచిగా ఉంటారు. మా టీ నరసాపురం మండలం మా ఊరు గురించి చెప్తున్నా, తక్కువ మాకు అవసరం. వాళ్ళు బోర్డులు ఏం పెట్టారంటే అన్య మత ప్రచారం జరగకూడదు. బైబిల్ ఏం చెప్తుందంటే, నా తండ్రి ఆకర్షించకపోతే ఎవడు నా ఎద్దకు రాడు. ఉందా? మీరు చదివారా? సార్ సేవకులను చదివారా? నా తండ్రి నాటిన ప్రతి మొక్క పెళ్ళగించబడను. ఇప్పుడు చెవిటోడు పాము దగ్గరికి వెళ్ళి శంఖమూర్తి అది రాదంట బయటికి పుట్టలోకి వెళ్ళి. అలాగే వాళ్ళు చెప్పిన వినరు. అదే దేవుని ఎన్నికల్లో, ఏర్పాట్లో, దేవుని ప్రణాళికలో ఉంటే వారికి తప్పక అర్థమవుతుంది. ఆ విత్తనములు, దేవుని వాక్యమైన విత్తనములు జీవం ఉంటే నీరు తగలగానే ఏమవుతుందండి? అది విత్తనం ఆటోమేటిక్ గా నేల పగలు తీసుకుని ఏం చేస్తండి చెప్పాలి. అంతేగాని అదే నువ్వు ఎన్ని నీళ్ళు పోసినా, యూరియా చేసినా, అమ్మోనియా చేసినా అది రాదు. యేసు ప్రభువు 12 మందిని ఏర్పాటు చేసి సువార్తను పాటించడానికి ఎంతకాలం తరఫీదు ఇచ్చాడు? 3.5 సంవత్సరాలుగా ట్రైనింగ్ ఇచ్చాడు వాళ్ళకి. అందరూ నేర్చుకున్నారు, అందరూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఒకసారి యేసు ప్రభు పరీక్ష పెట్టడానికి మత్తయి సువార్త 16 చదవండి ఒకసారి. అయ్యా నేను వాడుకోవచ్చా? మత్తయి సువార్త 16 ఒకసారి కొద్ది నిమిషాలు పాస్ చదవాలి, తీసుకుంటాను. చదవాలి ఒకసారి నాకు అందించండి కొంచెం. 12 మందికి ఒక పరీక్ష పెట్టాడు 3.5 సంవత్సరాలు అయిన తర్వాత. అది అగ్ని పరీక్ష. మీకేం అర్థమైంది నా గురించి మీరు ఏమనుకుంటున్నారు అడిగినప్పుడు 11 మంది కూడా ఏమీ చెప్పలే, తెల్లమొహాలు వేసుకున్నారు. ఏమండి ఉందా? 16 ఇదిగో అందరు కూడా అయ్యా దాని గురించి మీరు ఏమనుకుంటున్నారని అడిగితే అసలు వాళ్ళకి అర్థం కాల. ఈరోజు చాలా మంది అమ్మా మనం బైబిల్ పట్టుకెళ్తుంటే, పాటలు పడుతుంటే వారందరూ మనం వెర్రివారిగా చూస్తున్నారు. కానీ దేవుని దగ్గర మనకు నిత్యం ఉన్నది, దేవుని దగ్గర మన బహుమానం ఉంది, దేవుని దగ్గర గొప్ప ఏముంది సార్? బడా నమ్మకమైన కష్టపడితేనే. అయ్యా ఇదిగో రాజ్పాల్ గారి ద్వారా ఒక 50 మంది, అయ్యా చిడిపి పాస్ గారి ఇంకొక 50 మంది, అయ్యా ఇదిగో అయ్యా నీ కోసం నిందలు పడ్డా, అవమానాలు పడ్డా, దెబ్బలు తిన్నా, గాయపరచబడ్డా, భూములు వేయబడ్డాయా నీ రాజ్యం కోసం. అప్పుడు
అప్పుడు దేవుడు ఏమంటాడు? బలా నమ్మకమైన అలా చేద్దామా, చెడ్డదాసులుగా చేద్దామా? ఎలా చేద్దాం చెప్పండి? సేవ చెప్పండి. అక్కడ ఏముందంటే 11 మంది అడిగారు. వాళ్ళందరూ అన్నారు, అయ్యా మాకు అర్థం కావట్లే, కన్ఫ్యూజ్ లో ఉన్నాం, గందరగోళంలో ఉన్నాం. కానీ పేతురికి ఎలా తెలిసింది? పేతురు ఎలా చెప్పాడు? పేతురికి దేవుడు పరలోక రాజ్యం తాళం చెవులు ఇచ్చాడు. అయ్యా నువ్వు భూమి మీద దేన్నైతే బంధిస్తావు అన్నాడా? పేతురు ఏం చదువుకున్నాడు? ట్రైనింగ్కి వెళ్ళి వచ్చాడు. అయ్యగారు అన్నారు ఇందాక, ట్రైనింగ్కి వెళ్ళి వచ్చాడు. ట్రైనింగ్లో ఉపయోగం నాకు ఉంది. డిగ్రీలు ఇదిగో చూడండి, నా కార్డు చూస్తే 56 డిగ్రీలు ఉంది. ఎందుకు ఉపయోగం? ఇప్పుడు మోసే డిగ్రీ లేవా? ఎందుకు గొర్రెలు దగ్గర పంపించాడు? నాకు ఎవరో చెప్పండి. ఆస్కారం మీరు చెప్పండి, పెద్దోళ్ళు నాకండి. ఇప్పుడు మోసేకి డిగ్రీ లేవా? సెకండ్ ఐగుప్తు రాజు ఆయన ముందే అన్నాడంటే, రే నువ్వు నా పని చేయాలంటే గొర్రెలు గాయలు అన్నాడు. గొర్రెలు గాయటం అంటే గొర్రెలాగా మారాలి, గొర్రె స్వభావం ఉండాలి, లోబడాలి, విధేయత చూపాలి, అందరినీ గౌరవించేవారుగా ఉండాలి. చాలా మంది రాసుకుంటారు మా వాడి డిగ్రీ ఏంటి, ఎందుకంటే ఏంటి చెప్పండి, అర్థం చేసుకోండి. పేతురికి ఏ డిగ్రీ లేదు. వలేస్తున్నాడు చేపలు పట్టుకుంటాకి. ఈయన పిలిచాడు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు, నేను నేను మనుషులు పట్టు చాలాగా చేస్తాను. ఒక మనిషిని పట్టుకోవటువంటి మాటలా ఈ వల్ల నా వల్ల దేవుని వల్ల నువ్వు ప్రార్థన చేయి. ఎవరిని అయితే మార్చాలనుకుంటా దేవుడు మారుస్తాడు. సౌలు ఎలాంటి దుర్మార్గుడు ఏంటి? సౌలు ఎలాంటి భయంకరుడు ఏంటి? దేవుడు కాట్ గింగరాలు పెట్టి కింద పట్టాడు. ఏమండి పట్టాడా లేదా? పడతమే కాదు, గుడ్డోడైపోయాడు. కళ్ళు పోయి కింద పడి దేవుడు ఆడుకుంటున్నాడు, ఎత్తుకుంటున్నాడు. కానీ పైన స్వరం పడుతుంది, సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుతున్నావు. ఎవరివయ్యా నువ్వు చెప్పండి. చాలా మంది అనుకుంటారు, మోసపడి ఏమన్నాడు? సార్ నేను నత్తివాడిని ప్రవ్వా, నేను బాగా పాడలేనయ్యా, నేను మాట్లాడలేనయ్యా, నా మాట ఎవరైనాయా? రే పిచ్చోడా, నత్తివాడి కానీ మోగవాడి కానీ చెడువాడి చేసి నేనే కదా, నువ్వు వెళ్ళి నేను పంపుతున్నాను. దేవుడు మనతో ఉంటే, దేవుడు మనలో ఉంటే ఏమండి మనం దేన్నైనా సాధిస్తాం. పైసలా దేన్నైనా ఎదుర్కొంటాం, దేన్నైనా జయించగలుగుతాం. ఎందుకంటే మన దేవుడు బలవంతుడై ఉన్నాడు, మన దేవుడు శక్తిలో దేవుడై ఉన్నాడు. యోహాను పత్రికలో ఉందంటే 4వ అధ్యాయంలో మీలో ఉన్న దేవుడు లోకంలో నాకంటే గొప్పవాడై ఉన్నాడు. చెప్పారు మంచిది, అవసరమైతే అక్కడే స్వార్థ చెప్పాలి. మనం ఎంతోడే పెద్ద ఆఫీసర్ అయినారు, రేపు చస్తే ఎక్కడ వెళ్తాడు చెప్తారు. ఇచ్చే నరకానికి వెళ్తాడు. కిందే ఉంది అది, పైన దేవుడు ఉన్నాడు, మధ్యలో మనం ఉన్నాం. కింద నరకం ఉంది అగ్నిలో. ఆ ధనవంతుడు కాలిపోయాక అంటున్నాడు, అయ్యా అయ్యా కాలిపోతున్నానయ్యా, ఇంటికాడ ఏసీలో పడుతున్నానయ్యా, నా సేవకుల నుండి బోర్డంతా నాకు సర్జరీ చేశారయ్యా, ఇక్కడికి వచ్చాక ఏంటయ్యా అంటే, అరే నువ్వు భూమి మీద సేవకులు పంపించారు, స్వార్థ సేవకుల్ని గొప్ప గొప్ప పంపించారు, ఎవరి మాట లేదు కదా, నీ స్థానం అదే. అది ఏంటండి, అత్తమానం బీరుగా చూసుకోవడం, డబ్బులు ఉన్నాయా, బంగారం ఉన్నాయా, బట్టలు ఉన్నాయా, దస్తాలు ఉన్నాయా, ఏంటండి అది చూసుకున్నాడు, మూసుకున్నాడు. అలాంటి దేవుడు ఏమన్నాడండి, ఒరే వెర్రాడా సార్, రే వెర్రాడా, ఈ ప్రాణం నా చేతిలో ఉందిరా. 830 కోట్ల మంది ప్రజల యొక్క ప్రాణాలు దేవుని చేతిలో ఉన్నాయి. 250 దేశాలు భూమి మీద. సార్ ఎన్నప్పుడు బ్రదర్ నేను పెళ్లిళ్ళు చేస్తానండి, మ్యారేజ్ తీస్తాను. 1 గంటకి భోజనాలు చేయవప్పుడు నాకు పెళ్లి ఇస్తారు చేయమని. భోజనాలు దాంట్లో వేసుకోండి రా, దాంట్లో వేసుకోండి రా, ఫోటో తీసి వెళ్ళిపోతారు. అట్లాగే ఎక్కువ పాటలు పాడారు. అంటే ఒక స్పీకర్ గా నన్ను పిలిచారు కాబట్టి ఇదేమన్నా మాటలు, 1 గంట నాకు టైం ఇస్తే నేను ఏదైనా చెప్తాను. ఒకవేళ మంచి అనుకోండి, మళ్ళీ ఒకసారి మనం కలుసుకోవచ్చు. లేదు నేను నచ్చలేదు అనుకోండి, అయ్యారు మీకు నాకు రాము రాము అంటే మనం ఎక్కువ పాటలు పాడేసాను. ఎక్కువ పాటలు పాడే అసలు నేను చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కానీ చెప్పను. ప్రకటన గ్రంథంలో విషయాలు ఎక్కువ చెప్తాను నేను. ఈరోజు దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో 4 జీవులు ఉంటే దాని గురించి చెప్పాలి. దానికి సిద్ధపడి పొద్దున్న 4 గంటల నుంచి 6:30 ప్రార్థించింది. రాత్రి 11 గంటలకి సామ్యూయల్ గారు పలానా చోట మీటింగ్ ఉన్నాయా అంటే నాతో పాటు మా సోదరులు ఏంటండి, నేను వచ్చానంటే మీకు ఉపయోగం ఉండాలి, నాకు ఉపయోగం ఉండాలి. మీరు ఏదో ఇస్తారని కాదు, ఖాళీకి వెళ్తాను. నేను ఎవరి దగ్గర ఏదో ఆశించను. దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. మీరు ఏదో ఇస్తారని లేకపోతే ఇంకోటి సాల్వాలు కప్తా నేను ఎప్పుడు కూడా ఆశపడను. ఎందుకంటే మేము ఆల్రెడీ అన్ని దేవుడి ద్వారా పొందుకున్నాం. మేమే ఒకరికి తలగా ఉన్నాం, ఒకరికి ఇచ్చేవారిగా ఉన్నాం. ఏమండి సామ్యూయల్ గారు అబద్ధం చెప్తున్నానా? ఆయన 2 సంవత్సరాల నుంచి సంవత్సరం యేసుపాలెం గారు కూడా తెలుసు నా గురించి.
మేము ఒకరు చేసేవారిని కానీ ఒక దగ్గర తీసుకునేవాళ్ళం కాదు. కాబట్టి చూడండి అక్కడ ఏముందండి వాక్యంలో, ఏమండి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్న కాటే కింద పడిపోయి 3 రోజులు గుడ్డోడు చేశాడు. దేవునితో పెట్టుకుంటే, దేవుని మీద ఎదురు తిరిగితే ఎవరినైనా దేవుడు ఏం చేస్తాడండి? ఇప్పుడు పేతురు దగ్గరికి వద్దామండి. అక్కడ మన మత్తయి సువార్త 16:16లో 11 మంది చెప్పలేకపోయారు అయ్యారు. ఆయన ఎవరో వాళ్ళకి అర్థం కాల. ఈ రోజు భారతదేశంలో ఎవరో దేవుడు తెలియట్లా. క్రైస్తవులు వచ్చిన తర్వాత మనం చూస్తా ఉంటాం, సెల్ ఫోన్ లో జ్ఞానం వచ్చింది, విజ్ఞానం వచ్చింది, నాగరికత వచ్చింది, తెలివితేటలు వచ్చింది. స్కూల్స్, హాస్పిటల్స్, కాలేజీ కూడా అన్ని మన క్రైస్తవుల ద్వారా వచ్చింది. మాట చెప్పరా మీకు, అసలు మన మంత్రులు, ముఖ్యమంత్రులు అమెరికా ఎందుకు తెచ్చుకున్నారు కాబట్టి మన దగ్గర లేక అమెరికా వెళ్తారని మనల్ని ప్రధానమంత్రి వెళ్తాడు, ముఖ్యమంత్రి ఎందుకు? అయ్యా మా రాష్ట్రం అప్పులు బాగాలేకపోయిందా, వాడి కంపెనీ లేదా, ఫ్యాక్టరీ లేదయ్యా, యవనస్తులు చదువుకుని ఉద్యోగాలు లేవయ్యా మాకు. వాళ్ళు ఆల్రెడీ ఆశ్రయించబడ్డారు, వాళ్ళు దీవించబడ్డారు, మనం శపించబడ్డాం. మనం అంటే మన భారతదేశం 29 రాష్ట్రాల్లో 29 దేవుడు చెప్తున్నానండి. ఎక్కువే ఉన్నారులే చెప్తున్నా. మాకు ఆదివారం ప్రార్థన అయిందండి. మా నర్సాపురం ఒక చర్చి నుంచి ఇంకో చర్చికి వెళ్తున్నా. మా రోడ్డుకి వెళ్తున్న మెయిన్ రోడ్డు నుంచి కొంతమంది ఆడవాళ్ళు నెత్తి మీద బింది పెట్టుకుని తిరుగుతున్నారు. 100 మంది ఉంటారు. మెట్ట మధ్యాహ్నం నీకేం బాధ వచ్చింది అనుకున్నా. సార్ నీకేంటే ఎండా వాళ్ళు ఎవరంటే అందరూ చౌదరీస్, కమ్మూరు ఎలా ఉంటుంది, స్కిన్ ఎలా ఉంటుంది తెలుసుకోవాలి, చాలా అందగా తిన్నాడు ఏంటి తిరుగుతున్నారు. ఏంటంటే అదేనండి వర్షాలు రావట్లేదుగా మా పూజారి గారు నెత్తి మీద గిన్నె పెట్టి తిరగమన్నారు. మెట్ట మధ్యాహ్నం ఏలియా మనవంటి స్వభావం గలవాడే. అతడు ప్రార్థన చేయగా ఏమైందండి చెప్పండి? ఏలియా ఒక్కడా, ఇద్దరా, ముగ్గురా? మనం ప్రార్థన చేస్తే కార్యాలు జరగవా? చెప్పండి, కార్యాలు జరగవా? ప్రజలు మారురా? సమరయ స్త్రీ ఏం చేసింది? ఒక్కతే ఆ ఊరి వాళ్ళందరూ మార్చిందా లేదా? చదువుకుందా, జ్ఞానం ఉందా, తెలివి ఉందా? అందరూ అయ్యా నీళ్లు తెచ్చుకున్నాక ఏమో సైలెంట్ గుసుకేసుకుని నీళ్ళు తెచ్చుకున్నారు. ఎందుకంటే ఎనమాల ముద్రే ఉందండి. ఈ అమ్మాయి పాపం స్త్రీ ఏనండి. పాపం స్త్రీ అనేది ఆ రోజుల్లో ఏం చేసేవాడంటే ఆమెను మరి ఏం చేసేవారంటే ఊరి బయట ఉంచేవారు. కానీ జీవముగల దేవుడు, సర్వశక్తి అయిన దేవుడు ఆమెను వెతుక్కుంటా వచ్చాడు. లోకానికి మురిగ్గా ఉండొచ్చు, లోకంలో మనం ఏమీ లేని వారిగా ఉండొచ్చు, కానీ బలమైన దేవుడు మనతో ఉన్నాడు. అని ఏం చేస్తాడు? ముందు ఎంతసేపు ఉందండి అయ్యారు వాక్యం? 1 గంట 2 గంటలు వేసుకున్నాం. 12 గంటలు యేసుప్రభు కలుసుకుంది. ఏదో చెప్పాడు, బైబిల్ మీకు తెలుసు. వెంటనే ఆమెలో నాశనం ఏం చేస్తాండి? ఈ మాటలు నా వాళ్ళకి చెప్పాలి. నా ప్రజలు నశించిపోతున్నారు, పాపంలో ఉన్నారు, విచారులుగా ఉన్నారు, నరహంతులుగా ఉన్నారు, దుర్మార్గులుగా ఉన్నారు, వారందరినీ మార్చాలని వెళ్ళిందా? వెళ్ళి ఏం చేసింది? నాకెందుకు అనుకుందా? చెప్పండి. నాకెందుకు అండి? ఇక్కడ వస్తాడా? సాక్షి చెప్తాడా? చెప్పండి. హైదరాబాద్ ఉండొచ్చానన్నారు, ఇక్కడ మెట్రోపాలిటన్ సిటీ, అక్కడ స్థిరపడవచ్చు. కానీ ఆయనకి ఆత్మల పట్ల భారం ఉంది. నా స్వజనులు, నా బంధువులు, నా రక్త సంబంధులు నశించిపోతున్నారని భారం కలిగి ఈ ప్రాంతానికి వచ్చి అమ్మ ఆహారం ఉన్నా లేకపోయినా, వస్త్రాలు ఉన్నా లేకపోయినా దేవుని పని చేయాలని సమరస్త్రీ ఏం చేస్తామా? ఇప్పుడు సేవకులుగా మీకు చెప్తున్నాను, నిజంగా దేవుడు మిమ్మల్ని పిలిస్తే పిలవలేదని అంట్లో మన పట్టమాటం చెప్పాలి, తప్పగా ప్రజలు మీ దగ్గర పంపిస్తారు. ఇక పంపిడా? పంపిస్తాడు. ఒకరికి 5 తలాంతులు. దానియేలు పాట పాడిన అయ్యారు, మీ పేరేంటో ఇంకా దానియేలు గురించి ఏదో పాట పాడారు కదా, కూర్చోండి అయ్యా. ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు. అలాగే సతీష్ కుమార్ గారికి 50,00,000 మంది ఉన్నారంటే మనకెందుకు అయ్యారు? 1,00,000 మంది దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయాలని ఉంటావు అసలా? ఏమండి, జాన్ వెస్లీ గారి దగ్గర 30,000 మంది ఉన్నారంటే ఉంటారు. అయ్యారు వారందరిని ఎక్కడ నడిపిస్తారు మనకు అనవసరం. కానీ అందరు నీకు ఇస్తే నువ్వు నడిపించగలవా? నువ్వు వారి కోసం వాళ్ళందరూ గృహకోటాలు పెట్టుకుంటే నువ్వు జరిగించగలవా? ఏమంటే అయ్యారు జరిగించవరా? అందుకే దేవుడు మన శక్తిని బట్టి, మన సామర్థ్యాన్ని బట్టి 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు ఇచ్చాడు. ఓ పేతురు గారు చూడండి, వలేస్తున్నాడు. వలేస్తుంటే జనమాలను చనిపిస్తాడు. ఓ పేతురు, సీమోను పేతురు, సీమోను బరైనా నీవు వచ్చి నేను వెంబడించుము, నేను మనుషులు పట్టు జాలరిగా చేస్తాను. మనుషులను పట్టు జాలరిగా చేస్తాను. అదే పేతురు అపోస్తలుల 2వ అధ్యాయంలో సువార్తని వలేశాడు. సువార్తని వల ఎవలండి? సువార్తని వలేశాడు.
ఓ ఇశ్రాయేలీయులారా, మీరు ఏ దేవుని అయితే హింసించారో, కొట్టారో, తిట్టారో ఆయనే దేవుడు ప్రభువుగాను రక్షకుడుగా చేశాడు. ఇది అందరూ మీరు తెలుసుకోవాలి. చదివారా మాట ఒకసారి? చదివించనా? చూడండి ఒకసారి. నేను చెప్పేది ఏం కాదు కదా, బైబిల్ నుంచి చెప్తాను. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం. అరగంటకి నాకు లేదుగా, వెళ్ళండి అయ్యారు. ఎక్కడండి? 28. మీరు సిలువ వేసిన 38 అనుకుంటా. సార్ పై నుంచి మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించారు. వాళ్ళకి అర్థం కాలా, అందుకే ఏమన్నారండి? ఏమంటే పిలాతు రాజు దగ్గర ఏమన్నారండి వాళ్ళందరూ? ఓ ఈయన సిలువేసేయండి, ఈయన మాకు వద్దు. ఎవరు కావాలి? బందిపోటు బరబ్బా కావాలి. ఆ బరబ్బా అయితే ఈ ఎక్కడైనా జీవించవచ్చు, తినొచ్చు, తాగొచ్చు, ఎక్కడొచ్చు, దోపొచ్చు, వాళ్ళు ఇష్టానుసారంగా జీవించు. ఇప్పుడు చాలా మంది ఏమన్నా, నా జీవితం అయ్యా, నేను తాగుతా, ఎగురుతా, దుంగుతా, నీకెందుకు? ఏమండి ఈరోజు ప్రజలు అన్నారే, నీ జీవితం విలువైనది, నీ జీవితం దేవుడు విలువ పెట్టి కొన్నాడురా, నీ జీవితానికి దేవుడు వెల చెల్లించాడంటే చాలా మంది ఏమన్నారండి, నా జీవితం అయ్యా నా ఇష్టం, నేను చస్తే చస్తా, పోతే పోతా అని అంటున్నారా? అలాగే ఇక్కడ చూడండి, పేతురు గారు దేవుని యొక్క ఆత్మతో నింపబడి, దేవుని శక్తితో నింపబడి అంటున్నాడు, ఇశ్రాయేలీయులారా, మీరు ఎవరినైతే సిలువేశారో, మీరు ఎవరైతే చంపారో, ఎవరినైతే పొడిచారో, ఎవరి మీద అయితే ముళ్ళ కిరీటం పెట్టారో ఆయనే దేవుడు. అదే బోధ అక్కడ జరుగుతుంది. 3.5 సంవత్సరాలు నేర్చుకున్నాడు దేవుని దగ్గర. దేవుడు అన్నాడు, సార్ నేను మిమ్మల్ని మనుషులు పట్టుకు జాలుగా చెప్పాను. మనుషులు పట్టుకోవాలి బ్రదర్, మనుషులు పట్టుకోవాలి. ఎలా పట్టుకుంటాం? దేవుడు నీతో ఉంటే పట్టుకుంటాం, దేవుడు నీలో లేకపోతే పట్టుకోలేం మనం. నిన్న జగ్గారెడ్డి పోలీస్ స్టేషన్కి వెళ్ళా, చిన్న పని నుండి మాస్టర్ తీసుకెళ్ళారు. ఎస్ఐ గారు అన్నాడు, హాస్టల్ అంత మోసగా లేరన్నా అంటే ఆయన కాలేదని అర్థమైంది. మరి ఏం చూసాడో మనకు తెలియదు. జంగారెడ్డి పట్టలేదు, యశ్వాదంగా తెలుసు, ఆ ఊర్లో ఏడు రాయనే మాకు జంగారెడ్డి అంతా మోసగాళ్ళని అన్నాడు. ఎవడో 90 మందిలో ఒకటి చేసి ఉంటాడు, ఆయన అది అర్థమైంది. అలా మనం ఎందుకు అనిపించుకోవాలి? అరే సేవకులు అంటే మంచోళ్ళు రా, మన కోసం ప్రాణం పెడతారా, మన ఆపదలో సహాయం చేస్తారా. మనకు లేకపోతే యేసుప్రభువు ఏం చెప్పాడండి? 2 జతలుంటే అస్గారు 1 మైలు రమ్మంటే సామ్యాలు జరుగుతుందా? మనం చేస్తామా లేదు? అది ఏమండి? ఎవరైనా ఆకలితో ఉంటే దేవుడు చెప్పిందే కదా. హాస్టల్ ఏమన్నారు? పాలుగారి గుడి కొద్ది ఎంత ఇస్తాడు నా సంద, చాలా కలుపుతాడా, మంచి మానికిస్తాడా, వేరవా ఈరోజు సేవ. అలా కాదండి, డబ్బులు పోగు చేసుకుంటే ధనవంతుడు దేవుడి రాజ్యానికి వెళ్ళాలన్నాడు కదా దేవుడు. 56 సంవత్సరాల పరిచర్య అండి. ఈరోజు మా ₹1,00,000 రాస్తుంటారు. కానీ మేము దేవుని కోసం అన్ని విడిచిపెట్టుకుని, ఏమండి ఏమీ సంపాదించుకోకుండా, అంటే ఉన్నాయి చర్చిలో ఎన్నో ఉన్నాయి కాదంట, స్థిరాస్తులు ఏమీ లేకుండా అపోస్తుల బోధ. అపోస్తులు ఏం చేశారు భాస్ గారు? వారి చరచిరాస్తులు అమ్మి దేవుని పని చేశారా, దాచుకున్నారా? చెప్పండి, చెప్పాలి గారు. చరచిరాస్తులు అమ్మి దేవుని పని చేశాడు. ఈరోజు సేవకులుగా అలా ఉండాలి. దేవుడు ఏలియాని పోషించినట్లుగా నిన్ను నన్ను మనల్ని పోషిస్తాడు. ఏలియాని ఏ విధంగా ఆ కాకుల ద్వారా, సారెపతి ఉదరాల ద్వారా ఏ విధంగా పోషించాడో, అలాగే దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా పోషిస్తాడు. పేతురు ఎప్పుడైతే వాక్యం చెప్పాడో వారికంటే హృదయాలు గుచ్చుకున్నాయని. నిజమేనయ్యా ఈ దేవుడు అంటారా, ప్రభువా రక్షకుడా? మాకు అర్థం కాలా, అందుకే మేము ఆ రోజున సిలువేసేయండి, చంపేయండి అన్నాం. మాకు అర్థం కాలా. మరి ఇప్పుడు మేమేం చేయాలి? ఎంతమంది బాప్తిసం తీసుకున్నారండి ఆ రోజున భాష గారు? అసలు 3,000 మంది మన సంఘానికి వచ్చి ఎంత ఆదాయం, ఎన్ని కార్లు ఉంటాయో, మన రాష్ట్రంలో ఎన్ని చీరలు ఉంటాయో, ఎంత బంగారం ఉంటుందో. ఆ 3,000 మంది నిజంగా 10వ భాగం దేవునికి ఇస్తే ఎంత ఆదాయం ఉంటుంది. నేను అనుకుంటాను ఒకసారి, ఎంతమంది డాక్టర్లు ఉంటారు అందులో, ఎంతమంది ఎంఆర్ఓలు, ఎండిఓలు, లాయర్లు ఎంతమంది ఉంటారో. ఏమంటే అయ్యారు 3,000 మంది. చదువు లేదు ఆయనకి, దిశాని చేపలు పట్టుకున్నాడు, అక్కడ ఉంటే విలువ ఉండేది కాదు. ఎప్పుడైతే దేవునితో శ్రామం చేశాడో, దేవుని మాట విన్నాడో, దేవుని వెంబడించాడో, లైఫ్ మారిపోయింది. లైఫ్ టర్న్ అయిపోయింది, జీవితం మారిపోయింది.
లైఫ్ మారిపోయింది. ఇప్పుడు పేతురు ద్వారా దేవుడు అనేకమైన అద్భుతాలు జరుగుతుంది, సూచక్రియలు జరుగుతుంది. ఆ పేతురు అన్నాడు మత్తయి సువార్త 16:16 అయ్యా నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయ్యా. 16:16 ఒకసారి చదవండి. అందుకు 11 మంది చెప్పరా సార్ అస్కర్లు 11 మంది ఏమీ చెప్పరా, తెలమొహాలు అంటున్నారు. అయ్యా నువ్వు యెషయా అంటున్నారు, ఇర్మియా అంటున్నారు, ప్రవక్తలు ఎవరు అంటున్నారు. అయ్యా మాకే నీవు ఎవరో కన్ఫ్యూజ్ లాగా ఉంది, మాకే అర్థం కావట్లా. ఈరోజు చాలా మంది బైబిల్ చదువుతారు కానీ అర్థం కాదు. ఆ రథం మీద కూర్చున్న పిలుపు ఆ నపుంసకుడు అంటున్నాడు యెషయా గ్రంథం చదువుతుంటే అయ్యా చదువుతున్నాను కానీ ఇది నాకు అర్థం కావట్లా, కాబట్టి దీనికి బోధించేవారు నాకు కావాలి. ఎవరైనా నాకు దారి అర్థం కావట్లా, చదువుతున్నాడు కూర్చున్నాడు చదువుతున్నాడు కానీ ఏం అర్థం కావట్లా. అప్పుడు దేవుని ఆత్మ పిలుపుతో మాట్లాడి పిలుపుని వెళ్ళి రథం కలుసుకో. ఎప్పుడైతే స్వార్థ విన్నాడో ఓ నేను పాపిని, పాపంలో పుట్టాను, పాపంలో పెరిగాను, ఇప్పుడు పాప క్షమాపణ కోసం నేను నీతి బాప్తిసం పొందాలని వెంటనే చాలా మంది ఏమంటారు అయ్యారు మన విశ్వాసులు టైం ఉందిలేండి, బాగా తిరిగేశాక అన్ని అనుభవించాక రేపు చస్తే మనం ఆడ అడగంటారండి అయ్యారు ఏమంటే కాలేజీకి వెళ్తున్నారు అనుకున్నాం, ఆటో మీద పనికి వెళ్తున్నారు అనుకున్నాం, లేకపోతే అక్కడ ఏమిటండి వెంగాటి కూడా వెళ్తారు అనుకున్నాం, లేకపోతే ఇటు రాజమండ్రిలో ఎట్టి వెళ్దాం అనుకున్నాం, చిలక ఎగిరిపోయింది. ఈ పిలుపు ఏం చేశాడు, ఎప్పుడైతే స్వార్థ చెప్పాడో దేవుని మలిచాడు వెంటనే ఆ మంత్రి దిగొచ్చాడు. అయ్యా ఇప్పుడు నా పాప క్షమాపణ కోసం నేను బాప్తిసం పొందాలి. అదే పేతురు 3000 మందికి బాప్తిసం ఇచ్చాడు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు 3000 మంది. సేవ అంటే అలా చేయాలండి. ముందు సేవకు నేను చెప్పాను ఇందాక, మా నాన్నగారు 2021లో చనిపోయిన తర్వాత సంఘం కొంచెం గలిబిలిగా ఉంది. కొంచెం అంటే నాకంటే పెద్దోళ్ళు సంఘస్థులు అందరూ కూడా, నేను చిన్నోడిని కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నాయి. దానికోసం నాన్న 2 బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చాను నిద్రపోమని గారు, నాకు ఒకటి కూడా ఇవ్వాలి, మొత్తం మా సాయంత్రం తినేసి అప్పుడు 2 బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చింది ఎందుకు నిద్రపడ్డాక నేను వచ్చా కూసుబాబు వచ్చానా నేర్చుకోండి. చాలా విషయాలు చెప్పను, మళ్ళీ ఒకసారి నా విషయం కాటిస్తాను, మళ్ళీ ఒకసారి మీకు తెలవండి, మంచి విషయాలు చెప్తాను. మనము మన సంఘం ఎత్తపడాలి, విడువబడకూడదు, ఎత్తపడాలి. బలవలేనుడు మెట్లు ఎత్తాలంటే ఎట్టెత్తాడు, ఆ మెట్లు ఎత్తాక ఎంత ఆయన చేపట్టి బాగున్నాడు ఈ మెట్లు. మరి ఆవలి గట్టుకు దేవుని దగ్గరికి వెళ్ళాలంటే నీలో ఉండాలి, శక్తి ఉండాలి, ఆత్మీయమైన శక్తి ఉండాలి. ఇదే పేతురు అంటున్నాడు యోహాను సువార్త 6:66 చదవండి ఒకసారి, 6:66 ఒకసారి చదవండి సార్ ఒక్కసారి. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు అమ్మ వెనుక తీసి మరి ఎన్నడును ఆయన వెంబడి అంటే వచ్చిన జనమంతా ఏమైపోయారండి, వెళ్ళిపోయారు. అమ్మా సోదరుడా, ఎప్పుడైతే యేసు ప్రభువు నా శరీరం తినమన్నాడో, నా రక్తం తాగమన్నాడో, పరలోక సంగతులు బోధిస్తున్నాడో, అమ్మా నువ్వు అలా ఉండకూడదు, ఇలా ఉండాలి, అలా మాట్లాడకూడదు, అలా కూర్చోకూడదు, నీ వస్త్రధారణ ఎలా ఉండాలి, వేషధారణ ఎలా ఉండాలి, నీ ప్రవర్తన బాగున్నది. ఎప్పుడైతే మనం సంఘాన్ని కత్తిరిస్తామో, సంఘాన్ని హెచ్చరిస్తామో, సంఘాన్ని బుద్ధి చెప్తామో, సంఘం ఏం చేయండి, పాలు గారి చర్చి కాదు ఇంకో చర్చి, నతానేలు గారి చర్చి, నతానేలు గారి చర్చి కాకపోతే యేసుపాదం గారి చర్చి, యేసుపాదం గారి చర్చి కాకపోతే మోషే గారి చర్చి, మోషే గారి చర్చి కాకపోతే అబ్రహాం గారి చర్చి. ఇక్కడ మారడం అక్కడికి వెళ్ళి మారతాడా ఏంటయ్యా, ఇక్కడ మలచబడలాడు, ఇక్కడ బుద్ధి మార్చుకోరా, అక్కడికి వెళ్ళాక మారతాడు. వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏమన్నారంటే అయ్యా నీ బోధొద్దు, నీ వద్దు, మేము వెళ్ళిపోతున్నాం, ఇప్పుడు వరకు రొట్టెలు పెడుతున్నామని ద్రాక్షారసం ఇస్తానని ఎమ్మడొచ్చాం, నువ్వు మమ్మల్ని బాగా చూసుకున్నా, ఇప్పుడంటే కొత్త బోధ చేస్తున్నాం. కొత్త బోధ మీద అది పరలోక రాజ్యాన్ని తీసుకెళ్లే బోధ. భూమి మీద బైబిల్ ఏం చెప్తుందంటే మన ఆయుష్ 70-80 సంవత్సరాలు అయినాను, అప్పుడే 2 బిస్కెట్ ప్యాకెట్ ఎందుకు తిన్నావు, నీరసం వచ్చేస్తుంది, చెవట్లో పడతాయి, అవునా ఏమండి, దీన్ని ఏదో తినొచ్చు, అయినా మధ్యలో ఏంటండి అందుకని ఆయాసము దుఃఖం అన్నాడు. 70-80 ఈ జీవితాన్ని చూసుకున్న నిత్యత్వంలో నిత్యము జీవించే జీవితం ఉంది. అక్కడ వ్యాధి లేదు, బాధ లేదు, మరణం లేదు, రోగం లేదు, కన్నీరు లేదు, బాధ లేదు. అక్కడ అందరూ యవనస్తులే, ముసలోళ్ళు మొక్కోళ్ళు బక్కోళ్ళు ఉండరండి. అక్కడ తలకు రంగు చేసుకోవడం ఉండదండి, అసలు కూడా రంగు చేసుకుంటారు ఈ మధ్య.
అక్కడ రంగులు వేసుకోవడం ఉండదండి, అక్కడ మోకాళ్ళు నొప్పి ఉండదండి, అక్కడ నడువు నొప్పి ఉండదండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ యువకులుగా యువతులుగా మారతారంట. అబద్ధం చెప్పట్లేదు, నిజమే, అబద్ధం కాదండి, వాస్తవం ఇది. కాబట్టి అశాశ్వతమైన ఈ జీవితం కాదు, మనం శాశ్వతమైన ఆ జీవితాన్ని సిద్ధపడాలి. నీకు కొన్ని ఆత్మలు ఇస్తే, కొంతమంది ప్రజలు ఇస్తే వారిని చక్కగా దేవుల్లో పెంచాలి, వారి కోసం కన్నీరు కాచాలి, వారి కోసం ప్రయాసపడాలి, వారి కోసం ప్రార్థన చేయాలి. ఒకరోజు ధైర్యంగా, ఓ యేసయ్యా, ఇదిగో మా గ్రామం నుంచి, మా పల్లె నుంచి, మా పట్టణం నుంచి కొంతమంది సువార్తను చెప్పి కొంతమందిని దగ్గర తీసుకొచ్చారయ్యా అని నువ్వు చెప్తే దేవుడు నీకు మంచి కిరీటాన్ని ఇస్తాడు. బడా నమ్మకమైన మంచి దాసుడా. ఇప్పుడు పేతురు చూడండి, ఒక్క చేసిన చిన్న బాధ వల్ల 3,000 మంది మార్చిపడ్డారు. అందుకే పేతురు అంటున్నాడు, అయ్యా నువ్వు సజీవుడు దేవుని కుమారుడు అయ్యా. ఇక్కడ మనం చదివినట్లయితే 66లో శిష్యులతో అంటున్నాడు, మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా? యోహాను సువార్త 6:66లో లేదండి, చదవండి సార్. మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా? ఎక్కడికి? దేవుని విడిచిపెట్టి లోకంలోకి. బైబిల్లో అత్తాకోడలు స్టోరీ ఉందో తెలుసా? అత్తాకోడలు చెప్తే నన్ను నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా ఏమైందండి అయ్యా? వెళ్ళిపోయినా వెళ్ళిపోయినామని ఇలా మనం జ్ఞాపకం చేసుకున్నాం, క్షమించాలి, ఉన్నామని, అత్తుకున్నామని, వెళ్ళిపోయినామని గుర్తుపెట్టుకున్నాం మనం. ఏమండి ఈ రోజు ఎప్పుడు అయ్యారు ఆమెను అంటారా? వెళ్ళిపోదాం, టీవీ దగ్గర కూర్చుందాం, సెల్ ఫోన్ చూస్తా ఉందాం అని ప్రజలు కానీ కనీసం కాసేపు కూర్చుందాం, దేవుని ఏదైనా దేవుని యొక్క విషయాలు తెలుసుకుందాం, పాస్టర్తో మాట్లాడదాం అనుకురా. ఎప్పుడు ఆఖరి ప్రార్థన చేసి దేవుడు దీవించిన ఆమెను అంటావా? సంకలో బైబిల్ పెట్టి జంప్ సంకలో అయ్యారు. మీరు ఎప్పుడైతే ఆమెను అంటారు, ఏమండి ఇక్కడ చూడండి, వీళ్ళు శిష్యులు అంటున్నారు, అయ్యా వాళ్ళు వెళ్తే వెళ్ళిపోయారు కానీ మేము నిన్ను విడిచి వెళ్ళమయ్యా. చూడండి ఆ మాట. సీమోను పేతురు అక్కడే ఉన్నాడు, నీవు సజీవుడకు దేవుని. ఎలాంటి సేవ చేశాడు పేతురు? ఏం చదువుకున్నాడు? ఏం డిగ్రీలు ఉన్నాయి? తలదూపడం వచ్చా? బట్టలు వేసుకోవడం వచ్చా? చేపలు పట్టుకోవడం ఎట్లుంటారు మీకు తెలుసా? నీ స్కోంపోతారు. మా అత్తగారి కాలం గుండుగోలు, పొద్దున్నే చేపలు అంటారు, మధ్యాహ్నం చేపలు అంటారు, సాయంకాలం చేపలు అంటారు. నేను భాష మరి ఎప్పుడన్నా బాగోపోతే వాళ్ళ నాన్నగారు బాగోతుంది అక్కడ దింపేసి కాంపు వచ్చాను. ఎందుకంటే మనం మెరక ప్రాంతంలో మనం కూరగాయలు దానియాలు గారి లాగా ఒక్కసారి కూరగాయలు తినే బ్యాచ్ మనకి, వాళ్ళు అబ్రహాం గారి లాగా అన్ని తినే బ్యాచ్. నేను తినమన్నాను, ఎందుకంటే అలాంటి పేతురు దేవుని దగ్గరికి రావటం వల్ల ఏమైందంటే లైఫ్ చేంజ్ అయింది, లైఫ్ మారింది. 3,000 మంది సంఘాన్ని సంపాదించుకున్నాడు. అలాగే ఇంకోటి చూసినట్లయితే పరలోక రాజ్యపు తాళం చెవులు ఇచ్చాడంట దేవుడు. అది ఇచ్చాడా? మత్తయి సువార్త 16:16 ఇంటిగా చదువుకోండి. పరలోక రాజ్యము తాళం చెవులు ఇచ్చి, ఓ పేతురు, నీవు దేన్నైతే విప్పుతావో పరలోకములో అది విప్పబడును, దేన్నైతే బంధిస్తావో అది భూలోకములో పరలోకములో బంధించబడును. కాబట్టి పేతురు అనగా రాయి, రాయి అని బండ మీద నా సంఘాన్ని నేను కడతానన్నాడు ఆయన. 3,000 మందికి బాప్తిసం ఇచ్చాడు. కాబట్టి మనం సేవకులు ఉన్న మనము అన్యులకు దేవుడు కృపాకాలం అనే కొంచెం కాలం ఇచ్చాడు. ఈ కృపాకాలంలో ఎక్కువగా దేవుని కోసం కష్టపడదాం, దేవుని కోసం ప్రయాసపడదాం, నశించిపోవచ్చిన ఆత్మల కొరకు భారం కలిగి ఉందాం, సువార్త చెబుదాం, సువార్తని రాళ్ళు వేద్దాం, సువార్తని విత్తనాలు వేద్దాం. అది పొలిపించేది, పెంచేది, పెద్ద చేసేది ప్రభువైన యేసుక్రీస్తు. నీ వల్ల నా వల్ల ఏమవుతుంది? ఈరోజు చాలా మంది అయ్యగారు మాట అన్నారు, చాలా మంది వాక్యం చెప్పడం రాక స్వస్థతలని, అద్భుతాలని, నూనె డబ్బాలని, కచ్చిపులని, ఇదో వ్యాపారం. విజయవాడలో నేను పరిచయం చేస్తున్నప్పుడు ఒక పాస్ గారు, అంటే పాస్ గారు ఏమన్నా అంటారు, ఒక పాస్ గారు బేషుల్లో నీళ్ళు పోసుకుని నీళ్లు దాంట్లో కబుర్లు చల్లి చల్లదు. ప్రకటనలో ఏమో తెలుసా అండి? ప్రకటనలో 22 అధ్యాయంలో దీంట్లో కలపకూడదు, చేయకూడదు. వాక్యం చెప్పడం రావట్లేదు. ఏమంటే దేవుని దగ్గర నేర్చుకోరు. మాస్టర్లు బాగా బిజీ, పొద్దున్నే ఆ పూట అంటారు, సాయంకాలం ఈ పూట అంటారు. ఏమన్నా అయ్యారు దేవుని దగ్గర కూర్చుని ఏమండి పుట్టినరోజు ప్రార్థన అండి, దిన ప్రార్థన అండి, పెళ్లి రోజు ప్రార్థన అండి, అదండి ఇదండి అని పాస్టర్ బిజీగా ఉంటారు. మా సామ్యాల గారు అసలు ఖాళీ ఉంటాయి. 3 సార్లు కాదు, 30 సార్లు కాదు, ఈ మధ్య పరిచయం అండి. ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ బిజీ అవుతుంది. ఏంటని అంటే ఈ రోజు ఆ పూట ఉంది, ఈ పూట ఉంది అంటే సరైన బండి కూడా లేదు. బాబు మనుషులు నమ్ముకుంటే ఎట్లా ఉంటుంది? దేవుని నమ్ముకుంటే కార్లు ఎత్తాడు, మేళ్ళు ఎత్తాడు. నేను చెప్తున్నా, వాషంగా చెప్తున్నాను, పౌరుషంగా చెప్తున్నాను.
మనుషులు నమ్ముకుంటే ఉన్నాయి కూడా తీసేసుకుంటారు. అదే దేవుని నమ్ముకుంటే పేతురు చేసేలాగా అమ్మ రోషం కలిగి పౌరుషం కలిగి పేతురులాగా మనం సేవ చేసి దేవుని పాదాల దగ్గర కూర్చుని ప్రార్థన చేస్తే అపోస్తలుగా 2వ అధ్యాయం చదవద్దండి. పేతురు కమిటీని పెట్టుకున్నాడు 120 మంది అపోస్తలులు. దేవుడు అన్నాడు మీరు సేవ చేసే ముందు పరిశుద్ధాత్మ పొందాలి. పరిశుద్ధాత్మను పొందినప్పుడు మనలో ఉన్న పాపం అంతా అప్పుడు కొడుకుని మంచాల మీద సెల్ ఫోన్ లో టీవీలు సినిమాలు చూడడం. ఫోన్ మంచిదే. అలెగ్జాండర్ గ్రాహం బెల్ తన భార్యతో మాట్లాడాలని ఫోన్ కనిపెట్టాడు. మాట్లాడడానికి పని చేస్తే లేకపోతే ఏదైనా ఫోటోలు పంపించుకోవడం పని చేస్తుంది. ఇందులో సీవీలు సినిమాలు అన్ని పాపం అంతా ఇందులో ఉంది. సాతాను కూడా ఏం చేశాడు తెలుసా బ్రదర్? నా చిన్నప్పుడు నేను 10th క్లాస్ 95-96లో టీవీ అనేది ఒక పిట్లా ఉండేది, కదిలేదు కాదు మిదిలేదు కాదు. దాన్ని ఏం చేశాడు? కలర్ టీవీ చేశాడు. దాన్ని ఏం చేశాడు? దీన్ని చేశాడు. ఏంటండి ఇదేం చేస్తుంది? నిన్ను కాదు మనవాళ్ళే వంచేస్తుంది. బైబిల్ కూడా ఈ మధ్య చాలా మంది సేవకులు బైబిల్ తెచ్చుకోవట్లా, సెల్ ఫోన్ లేకపోతే ఇది కూడా ట్యాప్. నా దగ్గర ఒక ట్యాప్ ఉందిలేండి, మా అబ్బాయి ఇచ్చాడు. ఇందులో ఈ బైబిల్ లేదు. ఇందులో ఈ టోపింగ్ చేస్తే బైబిల్ వస్తుంది. ఈ టోపింగ్ చేస్తే ఇది నెత్తిమీ పెట్టి ప్రార్థన చేస్తే ఎవరు కానీ పోతారు రోగాలు. ఇది పెట్టి ప్రార్థన చేస్తే రోగాలు. అంటే ఈరోజు చాలా మంది సేవకులు అంటే తిట్టలేదు, ప్రేమతో చెప్తున్నా, దీనికి బానిసలు అయిపోయారు. ప్రార్థనలో కూడా మన విశ్వాసులు ఏమంటామంటే ఫోన్లు కట్టామని అంటాం, మనం మాత్రం ఈ పేతురులాగా మనం రోషం కలిగి పౌరుషం కలిగి సేవ చేస్తే దేవుడు నీకు కొన్ని గొర్రెలు ఇస్తాడు, కొన్ని ఆత్మలు ఇస్తాడు. ఎందుకంటే అయ్యగారు చెప్పినట్టు నీలో కష్టం ఉండాలి, పట్టుదల ఉండాలి. మా నాన్నగారు చనిపోయిన తర్వాత నేను మా సంబంధంగా మా నాన్నగారి ద్వారా మీరు అందరూ రక్షించబడ్డారు. నా జీవితంలో 5-10 మందిని రక్షిస్తే చాలన్నా, ఎక్కువ మంది అక్కర్లా. నేను చెప్తాను అయ్యా ఇదిగో నాన్న చనిపోయిన తర్వాత ఇదిగో నా ద్వారా రక్షించబడినారు 10 మంది, లేకపోతే అదో మా సంఘంలో వాళ్ళు ఉన్నారు అడగండి. అయ్యా నా ద్వారా రక్షించబడినారు 2 చాలా. ఎందుకంటే ఒక్కరినైనా ఒక ఆత్మనైనా అసలు విన్నారా? మన పని ఏంటి? మనం కాడెందుకు మోసాం? దేవుని పని చేస్తాం. కాసేపు ఎల్ఐసీలో పెడతాం, అగ్రిగోల్డ్లో పెడతాం, ఆస్కీలో పెడతాం, మ్యారేజ్ బ్యూరోలు పెడతాం. ఇలాంటి పనికి మళ్ళీ పని చేయబట్టే ఎస్ఐ గారు మొహం మీద తిట్టాడు. హాస్టల్ అంత మోసగాళ్ళు లేరు. సేవకుడు అంటే సేవకుడే. ఇప్పుడు నాకు తెలియకడుతున్నాను, పేదలు గారు వాళ్ళు విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ వలేసాడా? చెప్పండి సేవకులారా. ఎప్పుడైతే దేవుడు పిలిచాడో వెంటనే ఈరోజు ఆ స్కీమ్ ఈ స్కీమ్ ఈ స్కీమ్ ఈ స్కీమ్ అని మన సామెలు ఎక్కడికో తీసుకెళ్ళాడు. ఎవరు అయ్యారు? మనం ఇలాగ సడన్ మీటింగ్ తీసుకెళ్ళాం దారంపేట. దాన్ని చూపుతూనే డబ్బులు కట్టించుకునే పాస్టర్ గారు అన్నాడు. అంటే ఎవడో అంటే నేను నాలాగుంటాడంట, నా కర్మ. అయ్యారు విన్నారా? బిస్కెట్లు తిన్నా పాస్టర్ గారు ఆయన అన్నాడు. నేను చూసి ఇలాగే ఉన్నా నేను చక్క నీట్గా. ఏమండి సామెలు గారు అయ్యా ఇదిగో ఈ పాస్టర్ గారు వాక్యం చెప్తారు. ఆ రోజు కూడా ఇలా మేము జంగాటూరు వస్తే గబ్బులు ఫోన్ వచ్చింది సామెల్ గారికి. వాళ్ళు అన్నారు అది స్త్రీల సమావేశం, ఉపవాస ప్రార్థన. ఇంచుమించు 50 మంది ఉన్నారు. వాళ్ళేంటి అమ్మగారు అసలు ఆత్మ కూడా ప్రార్థనే ఉన్నారు. బైకులు లాక్కుని ఆడోడు. ఏమన్నా ఆయన బండి చేస్తాను అన్నాడు. ఈయనండి డబ్బులు కట్టించిన పాస్టర్ అన్నాడు. పాస్టర్లు అలా చేయబట్టి ఈ రోజు విలువ లేదు, వాల్యూ లేదు. నిజంగా నువ్వు దేవుని సేవకుడు అయితే డిపెండ్ ఆన్ గాడ్, దేవుని మీద ఆధారపడు, దేవుని అడుగు. యాకోబు ఎలా అడిగాడయ్యా? మగసిరి గలవాడండి. ప్రభువా నువ్వు నా ఆశీర్వదించావు విన్నారా? దేవుడు దిగొచ్చాడు లేదా? ఇప్పుడు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు అమ్మగారు అయ్యారు, దేవుడు దిగిరాడా? ఇప్పుడు నీ ఇంటి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు దిగిరాడా? దేవుడు గుడ్డోడా, కుంటోడా, మోమోడా, నడ్డోడా, చెవుటోడా? చెప్పండి అవుతారా? చెప్పండమ్మా. ఇప్పుడు ఆ దేవుడు దిగుతాడు. ఇప్పుడు గ్లాస్ పారిపడి లేకపోతే ఏదైనా స్వీట్ లడ్డు పెట్టండి. 115వ కీర్తన రాసింది ఆడపత్రే. 115 కీర్తన ఇంటికాడ చదువుకోండి. పేతురు అంటే వద్దండి ఇప్పుడు బయటకు వెళ్తాయి. కాబట్టి పేతురు ఎలాంటి పరిచయం చేశాడు నానా? పేతురు ఎలాంటి రోషంగా పరిచయం చేశాడు, గొప్ప పని చేశాడు. ఆయన యొక్క కష్టాన్ని బట్టి దేవుడు 3000 మంది ప్రజలు ఇచ్చాడు. ఎంతమంది అండి? 3000 మంది. మరి మోషే అహరోను చిన్నమాట. మోషే అహరోను మిరియాము ఐగుప్తు దేశం వెళ్ళన్నారు. కానీ దేవుడు పంపించాడు, కొన్ని లక్షల మందిని తోడుకొచ్చారు. మోషే అన్నాడు, సార్ నేను వెళ్ళను ప్రభు అన్నాడు. నోటి మాంసం గలవాడని నచ్చోడు ప్రభు నేను వెళ్ళనన్నాడు. అప్పుడు మోషే అన్నాడు, తల్లి గర్భంలో ఉండగానే నేను నిన్ను ఎన్నుకున్నాను, ఏర్పాటు చేసుకున్నాను, కాబట్టి నువ్వు వెళ్ళే. 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఏంటండి నిద్రపోవడం వల్ల అబ్రహాం గారు వచ్చిన దరిద్రం తెలుసా మీకు? మీరు బైబిల్ చదివారా? అబ్రహాం గారు అదే బిస్కెట్లు నిద్రపోతున్నారుగా.
నాకు ఇవ్వలేదు, నిద్రపోవట్లేదు, నా నిద్రపోవట్లేదు. ఏమండి, అబ్రహాము బలిచ్చినప్పుడు ఎలా ఉండాలి? దేవుడు ఎప్పుడు వస్తాడని కనిపెడతా ఉండాలి. ఒక పాస్ గారు మనం పిలిచారు అనుకుందాం, లేకపోతే ఆయన ఎప్పుడు వస్తాడా? ఏమండి, అలాగే ఇలాంటి ఆ చిన్న పురుగు తీశాడంట. ఆ గడ్డలో వచ్చి ఆ కళేబరాలు అభ్యర్థం చేసినప్పుడు, అబ్రహమా నువ్వు నా సన్నిధిలో నిందారైతులు నిద్రపోయావు కాబట్టి నిన్ను బట్టి నీ జనం 400, అది చరిత్ర, 400 సంవత్సరాలు వెట్టి చాటి ఇదిగో రాయి అనుకుందామని భుజం మీద పెట్టి పరడాలు పెట్టి చచ్చిపోయారు. అమరాం నికేబేదెవరు ప్రార్థన చేశారు, మోషే తల్లిదండ్రులు ప్రార్థన చేస్తారు, అయ్యా ఐగుప్తుల మధ్య మా యూదులు పిల్లలైన యోధా పిల్లలు నలిగిపోతున్నారయ్యా, విమోచన కావాలి, విడుదల కావాలి ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు దేవుడు ఏం చేశాడు? వారి గర్భవరం నుంచి చట్టం ఏం చెబుతుంది? మోషే కాలంలో మోషే కాలంలో మగపిల్లలందరినీ చంపేస్తున్నారు, నైలు నదిలో ముసలి వేస్తున్నారు, ముసలు తిని వ్యర్థమలిసిపోయిన అనుకుంటున్నాయి. నండి ఒక పాస్ గారికి ఎన్ని కలిసిపోతాయి. నేను అన్ని గుడికాయలు కమ్మకాయలు మాట్లాడదు కదా అంటుంటాడు. ఐగుప్తు దేశంలో నైలు నదులు ఏమైపోయినాయండి? అప్పుడు మోషే దేవుని యొక్క ఏర్పాటు ఉన్నారు కాబట్టి ఆ జమ్మి పెట్టిలో దాగిపడి ఎక్కడైంది బాక్సు తెలుసు కదా మీకు, నేను చెప్పేది ఏముంది? వెంటనే బాక్స్ ఓపెన్ చేసి రాజకుమార్తె, ఓ ఈ బాబు బాగున్నాడే, అయ్యా చెప్పింది నాన్నకి, ఈ బాబు నేను పెంచుకోవాలి. చూడండి దేవుని ప్రణాళిక. నిజంగా సేవకులు అయితే, సేవకులు కాదు కానీ సేవకులే మీరు కొంచెం భక్తి చేశారు, కొంచెం నలుగురు ఆత్మ, ఇంకా నలుగురు సంపాదించండి, ఇంకా 10 మంది సంపాదించండి, రేపు భయంకరమైన ఇచ్చాను అంటారు. హిస్టరీ చెప్తుంది, హిస్టరీ చెప్తుంది. హిస్టరీ మలాఖీ గ్రంథం 4వ అధ్యాయంలో రాయబడినట్లుగా భూమి మీదకి అణుబాంబులు పడి భూమి అంతా కాలిపోతుంది. అణుబాంబులు పడి, అణుబాంబు అంటే 1000 కిలోమీటర్లు కాలిపోతాయి. నోవా కాలంలో జలప్రళయం వచ్చింది, మన కాలంలో రేపు ఏలయనగా నియమింపబడిన దినం వచ్చినట్లుగా ఒలిమి కాలినట్లుగా కాదు. ప్రతి దేశం వాడి దగ్గర అణుబాంబులు బటన్ నొక్కితే బాంబు పడిపోతే మన రష్యా వాడు ఆ పక్కన ఉక్రెయిన్ ఎలా కాల్పు చంపారో రేపు ఒక దేశమో కాలిపోతే వీడు ఎక్కడ ఉంటారు? నేర్చుకుంటామండి మన సరైన భక్తి చేస్తే ఎందుకు కాలుతాం? నోవా మునిగిపోయాడా? చెప్పండి సార్. నోవా కుమారులు మునిగిపోయారా? భార్య వాళ్ళ ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టుకునేవారు. నోవా అంట ఆ కుటుంబానికి పాస్ చేయాలంట. తన భార్య చెప్పాడు, కొడుకులు చెప్పాడు, కోడలు చెప్పాడు, ఓ దేవుడు నాకు చెప్పాడు వర్షం వస్తుందని, వాళ్ళలో రమ్మని అందరూ చెప్పారు. ఎవరెల్లా నోవా దినాల్లో జల్లు తింటున్నారు, త్రాగుతున్నారు, పెళ్లి చేసుకున్నారు, నారు నాడుచున్నారు, ఇల్లు నడుచున్నారు. సేమ్ ఇప్పుడు అదే జరుగుతుంది. దాని జరగట్లేదా? దేవుని రాకడ సూచనలు. ఆయన దగ్గరికి వెళ్ళే సమయం ఆసనం. ఆతింట్లో నుంచి మనం 10 వెళ్ళే సమయం వచ్చింది. అమ్మా ఈ లోకం నుంచి ఆవలిగట్టుకు ఆ లోకానికి వెళ్ళే సమయం వచ్చింది. కాబట్టి నా దయచేసి సేవకులారా, మనకిచ్చిన ఈ యొక్క ఆయుష్ కాలంలో ఈ సమయంలో ఎక్కువగా ప్రయాసపడదాం, ఎక్కువగా కష్టపడదాం. ఒంటరిగా వెళ్ళటం కంటే 2, 3గా సైన్యంగా వెళ్తే అవతల మనం చూసి చెప్పండి సార్, అరే వాడు కూడా బలంగా ఉండరా, అయ్యగారు ఇప్పుడు ఆర్టికల్ లేదు అంతే. నా దగ్గర అదే ఉంటుంది. రాజులందరూ వచ్చారు, డోంట్ కేర్ లెక్చర్. నేను మా చర్చోడు రాజు దగ్గరే ఉంటుంది, సామెలుగా తెలుసు. మైకిలు పెట్టద్దు అన్నారు. అరే మీరేం చదువుకున్నారు? వాళ్ళ చదువురు తెల్లారైతే గుర్రు ఏదినప్పుడు కుక్కలా పిల్లలు కూర్చోండి రా, ఎవడరా మీరు మీ గుళ్ళు ఆపండి రా, ముందు మీ గుళ్ళలో మైకి ఆపేసి నా దగ్గర రండి. వాళ్ళు ఆపరుగా, మరి మనల్ని ఆపడానికి ధైర్యం ఎట్లా? మళ్ళీ దెబ్బకి ఇంకోటి అని తెలుసా భాష గారు, ఉమ్మగారు కూర్చున్న భాష గారు, నా మీద ఇది తిన్నోడితో తెచ్చిపోయారు. అమ్మో ఆ భాష గారు నాకు నమస్కారం పెడతారు. సామెల గారు వచ్చాడు, అబద్ధం చెప్పడం రాజు లాంటి వచ్చారు. వెళ్తుంటే దారి ఇస్తారు వాళ్ళే. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు అండి, బలమైన దేవుడు అండి. మనం పడితే దేవుడు కొట్టినట్టే. దేవుడు ఊరుకుంటాడా? ఏమండి దేవుడు ఊరుకుంటాడా? మోషే కొన్ని లక్షల మందిని తీసుకుని ఏమండి 40 సంవత్సరాలు ఐగుప్తు దగ్గర ఉన్నాడు, 40 సంవత్సరాలు గొర్రెల దగ్గర ఉన్నాడు. ఎందుకంటే అతని జ్ఞానం అంతా పోవడానికి మోషేని తీసుకెళ్లి గొర్రెల తోటలో పెట్టాడు. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే దేవుని ప్రవక్తలందరూ కూడా గొర్రెల కాపర్లే, మేకల కాపర్లు కాదు. మేక పొడుసు తప్పుడు యస్సు ప్రభు ఏమన్నాడు? సార్ నా గొర్రెలు నాస్తాడు అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపాడు. ఇప్పుడు నీలో కోపం వచ్చి నాలో కోపం వచ్చి కానీ మనం గొర్రెల వల్లే మారాలి. అన్నిడు దెబ్బ కొట్టా ఉమ్మేసినా తిట్టినా మనం ఏం చేయాలి? ఓచుకోవాలి. అప్పుడు మనలో దేవుని ప్రేమను చూసి వాడు ఆటోమేటిక్గా మారుతాడు. మీ అందరికి మొదటి తెలుసుగా
మదర్ తెరిసా తెలుసుగా చిన్న మాట. ఆమె ఒక అనాథ శరణాలయం నడుపుతుంది. అనాథ పిల్లలు మీ అందరూ తెలుసు. ఆమె ధనవంతుడి ఇంటికి వెళ్ళిందంట. అయ్యా మరి నా దగ్గర అనాథ పిల్లలు ఉన్నారు, దిక్కులేని వారు, వాళ్ళకి ఆహారం పెడుతున్నాను, ఏదైనా సాయం చేయమంటే ఆయన అంట కాండ్రికి ఇచ్చిన తుమ్ము మొహం మీద వేసాడు, చేతి మీద వేసాడు. ఆ చేతులు పట్టమంటే చేతులు పోసాడు. మరి ఆమెలో దేవుని ప్రేమ లేకపోతే ఏం చేస్తే అదండి ఏదో మాట నాకు మాట్లాడించి, అయ్యా ఇది నా పిల్లలకి ఏం కాదు, ఇది నాకు ఇచ్చేవారు నా పిల్లలకి అంటే అప్పుడు వెంటనే అతను ఆస్తి అంతా ఇచ్చాడు. దేవుని ప్రేమ అది. అసలు పాస్టర్ల మీటింగ్లు, పాస్టర్ల గొడవలు, పాస్టర్ల కొట్లాటలు, పాస్టర్ల పోలీస్ స్టేషన్లు ఇవన్నీ మనం చేయకూడదు. మళ్ళీ చెప్తున్నాను, మనం చేయకూడదు. ఎందుకంటే మిమ్మల్ని బట్టి నా నామం అవమానపరచబడుతుంది. ఒక గ్రూప్ ఒక గ్రూప్ మాట్లాడబట్ల ఒక కంపెనీ ఈరోజు వ్యాపారం మా ఊర్లో మా టీచర్ సభలు ఇంచుమించు 10,000 మంది జనాభాకి 5 గ్రూపులు వచ్చినాయి. రాష్ట్ర గ్రూపులు. నేను ఏ గ్రూప్లో లేదు. ఎందుకు మనకు అవసరం? ఆ గ్రూపులు ఎంతో మంచిదే, కానీ ఒకే గ్రూప్ ఉండాలి. 5 ఏంటి? వీళ్ళు ప్రెసిడెంట్, ఆయన ప్రెసిడెంట్, ఆయన ప్రెసిడెంట్, ఎవరి వాళ్ళే సాల్వాలు కప్పాలి. ఘనత మహిమ ప్రభువుకు రావాలి. మోసే 80 సంవత్సరాల తర్వాత దేవుడు మాట్లాడి అన్నాడు, ఇదిగో మోసే నువ్వు ఇప్పుడు నీ చేతిలో ఏముంది? కర్ర ఉంది, కర్ర తీసుకెళ్ళు. అదే చిగురించిన అహరోను కర్ర, ఏమండి అదే మందసంలో ఉంటుంది, అది చిగురు పెడుతూ ఉంది. ఆమె దాని పూలు పోస్తా ఉంది. మందసం గురించి బైబిల్లో ఉంది, మీరు చదువుకోండి. కాబట్టి వెళ్ళాడు, ఫరోతో మాట్లాడాడు. అక్కడ దేవుడు అంట కొన్ని అద్భుతాలు చేసిన తర్వాత కొన్ని లక్షల మంది నడిపించాడు. ఈరోజు నీకు ఒక సైన్యం ఉండాలి. ఒక్క చిన్న మాట చదువుతారు పట్టం గ్రంథం, చిన్న మాట భాస్కర్ అయిపోతుంది. 7వ అధ్యాయము 3-4 చదవండి సార్. 4 ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని తెలుసా ఇది 1,00,000. ఎవరీలు? యాకోబు యొక్క కుమారులు 12 మంది, 12 గోత్రాలు. ఒక గోత్రానికి 12,000 మంది, 12,000 మంది, 12 × 12 1,44,000 మంది. ఇప్పుడు మళ్ళా చెప్తున్నాను, ఇది చరిత్ర. దీంతోనే అతను రాజు ప్రజలు చంపినప్పుడు, వాళ్ళందరూ చెదిరిపోయినప్పుడు ఇప్పుడు శాశ్వతం మిగిలినంత మంది అంటే 90 లక్షల మంది. 90 లక్షల మంది మరలా గూటికి వెళ్తున్నారు. అక్కడికి వెళ్తున్నారు. అక్కడ ఒక మందిరం కట్టబోతున్నారు. అక్కడ మోసే ఏలియాలు వస్తారని ప్రకటన 11 అధ్యాయాలు ఉంటుంది. నేను నా 2 దాసులు పంపిస్తానన్నాడు. వాళ్ళు వచ్చి 3.5 సంవత్సరాలు అక్కడ పరిచయం చేసినప్పుడు 1,44,000 మంది బయటకు వస్తారంట. మరి అన్యులకైతే చూడండి అక్కడే ఉంది కింద 7, 8 చూడండి సార్. 7 చదవండి, 8, 9. అటు తర్వాత 9 సార్. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములోను, ప్రతి వంశములోను, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వాళ్ళ నుండి వచ్చి ఎవరండి? అన్యులండి. యూదులేమో 1,44,000 తేటగా ఉంది. నేను ఇక్కడ దీంట్లో మార్పులు చేర్పులు లేవు. యాకోబుకి 12 మంది కుమారులు, ఒకతే కూతురు. దేనా అమ్మాయి పేరు? కూతురు వల్ల కుటుంబం అవమానపడింది, కుటుంబం చిన్నాభిన్నమైపోయింది. యాకోబు కుమారులు ఒకరిని దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన యేసేపు అనగా ఫలించడి కొమ్మ. ఆయన ఐగుప్తు దేశంలో రాజుగా ఉన్నాడు. ఆయన అక్కడ అన్ని రాలైన ఆశీర్వాదను పెళ్లి చేసుకున్నాడు. యేసేపు యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడు. ఆయన భార్య అన్యవధువుకు సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఈ రోజు నుంచి పెళ్లి కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారికి అన్య జనుల నుంచి, మనలో నుంచి ఒక భార్య, ఒక వధువు, ఒక పెళ్లి కుమార్తె రావాలి. ప్రతి జనములోను, ప్రతి వంశములోను, ఒకసారి చదవండి. ప్రతి జనములోను, ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవరు అంటే అన్యులు ఎంతమంది అండి? లెక్కలేని జనం అంట. ఓ పెద్దలలో ఒక అంటున్నాడు, మీరు చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత, అయ్యా వీరు ఎక్కడి నుంచి వచ్చారు? వీరు ఎవరంటే వీరు క్రీస్తు కోసం నిందలపడిన వారు, వీరు
కోసం అవమానపరచబడ్డవారు, వీరి క్రీస్తు కోసం దెబ్బలు తిన్నవారు. సార్ అన్యులకైతే లెక్కలేదు, యూదులకైతే మనకి. అందుకే దేవుడు ఏమన్నాడంటే పట్టణం 11లో నేను నా 2 సాక్షులను పంపుతాను. వారు గోనె పట్ట కట్టుకుని స్వార్థ ప్రకటిస్తారండి. వాళ్ళు నీరు రక్తంలో మారుస్తారండి. మేము చదువుకోండి ఇక్కడ, ఎస్పెషల్లీ మేము ఎక్కువ పట్టణం గురించి చెప్తాం, ఎంతపాటి గురించి చెప్తాం. టైం ఉంటే గంట చెప్దాం అనుకున్నాను కానీ దానియేలు 7వ గ్రంథం 7వ అధ్యాయంలో 4 జీవులు ఉంటాయి. 4వ జీవి ఎవరంటే అంత్యక్రీస్తు. సార్ పాస్ గారు రేపు వాడు వచ్చి 666 మంది రేపించుకుని పరిశుద్ధులు ఎత్తబడిన తర్వాత వాడు పరిపాలన చేస్తాడు 3.5 సంవత్సరాలు. తర్వాత భూమి అగ్నితో కాల్చబడిన తర్వాత దశలోని రాసిన పత్రిక 5వ అధ్యాయం అనుకుంటా, దేవుడు పరిశుద్ధులు తీసుకుని భూమి మీదకి వచ్చి 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10లో ఏముందంటే, భూమి మీద ఈ గుడారం శిథిలమైపోయాను, చేతి పని కాక దేవునితో కష్టపడిన నిత్యమైన నివాసం అనుకుంది. 10వ వచనంలో ఏముందంటే, ఈ దేహంతో మనము చేసిన మంచైన చెడైన దేవుని యొక్క న్యాయపీఠం మీద నిలబడాలి. సార్ వింటున్నారా? అన్యుల కాలము ముగించబడుతుంది. 2,000 సంవత్సరాల పై నుంచి ప్రకటించబడుతుంది. నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష. రే అలాంటి బాబు రే కరెంట్ లో చేయి పెట్టొద్దులంటే నేను పెడతానంటాడు. ప్రజలకు అదే చెప్తున్నా, రే దేవుని నమ్ముకుంటే నిత్యత్వంలో ఉంటావు, దేవుని నమ్ముకోకపోతే సాతాను బంధంలో ఉంటావు. సాతాను కూడా ఎంపీలు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, మన సీఎం గారు ఉంటారు, అందరూ ఉంటారు. పవన్ గారు మాట మనం గొప్పడం వాళ్ళు గొప్పడా అన్నయ్య గారు చెప్పండి పాస్ గారు. వాళ్ళు అన్నీ ఉన్నాయి, ఎందుకు ఉపయోగం? ఇక్కడే కారు ఉన్నా, బంగాళాలు ఉన్నా, డబ్బులు ఇక్కడే. దేవుద్రా దేవాళ్ళు ఉన్నాడు పాస్ గారు స్వార్థ పట్టుకుంటే చెప్తా వెళ్ళాడంట. అయ్యారు స్వార్థ చెప్తాం అన్నాడు. ఏం చెప్తామంటాడు? నువ్వు నెత్తోడంట పాపం. మా అత్తే స్వార్థ చెప్తాడంట, మా అత్త స్వార్థ చెప్తాడంట, మా అత్త స్వార్థం. సరే వెళ్ళాడు పైనప్పుడు దేవాలయం తెలుసుకోలేదు. అరే పొద్దున్నే ఏంట్రా మానవ మంగళ దేవుడు తీసుకొచ్చాను, ఆ దేవుడు చెప్తావా? చూడే ఫాస్ట్ గారు యేసు క్రీస్తు నామములో బైబిల్ అతను పట్టుకున్నాడంట, ఇందులోంచి ఒక కత్తెలను పోసేసాడు. దేవుడు ఎలాంటి తెలుసా? సంసోను బలహీనుడే అన్నాడు, నా యేసై నామములో నా యేసై తిట్టేవాడు కత్తి 2 అంచులకు కత్తి. నిజంగా సేవకులు మీ అందరూ చెప్తున్నాను, మేము టీనర్సాపురం మండలంలో అన్నిల మధ్య రోషం కలిపి పోవాల్సి కాదు. నాన్నగారు చేశారు, అంతకంటే ఎక్కువ మా వాళ్ళు ఇద్దరు వచ్చారు. అడగండి, అసలు ఎవరికి భయపడా, ఎవడు ఎదురు తిరిగారో దేవుడు మనం తీసుకుంటే వచ్చేసాడు, తీసేసాడంతే. యుద్ధం యెహోవాదే, మనం కాదండి. మనం కేసులు పెట్టకల్లా, కొట్టకల్లా, తిట్టకల్లా, అది నాశనమైపోయిన ప్రార్థన చేయకల్లా అని చేసేది దేవుడు, నడిపించేది దేవుడు, నాయకుడు అయ్యి ఉన్నాడు. మనం ఎవరో చెప్పండి. ఎంఆర్ఓ గారు ఉన్నాడు, ఆయన ఎన్మాల గవర్నమెంట్ ఉంటుంది, మన ఎన్మాల హెవెన్లీ గవర్నమెంట్ ఉంటుంది. చెప్పండి పాస్ గారు, హెవెన్లీ గవర్నమెంట్ ఉంటుంది. దేవదూతలు మనతో ఉంటారు, మనకు భయం ఎలా, దిగులేలా. మా ఏరియాలో ట్రైబ్స్ ఉన్నారు, కాయిలు చాలా మంది వెళ్తే చేతపళ్ళు వంటి దేయాలంటారు. మాకు ఎప్పుడు ఏమి రాలా. ఒక విశ్వాసం తీసుకెళ్తే దెయ్యం వచ్చిందని రాత్రంతా నడిపించింది అన్నాడు. నేను రోజు వెళ్తాంటే మొత్తం ఏ దెయ్యం నా దగ్గర రాలా. దెయ్యం మా గుమ్మం కాడకు వచ్చి మా ముందు వెళ్ళిపోతాం. దెయ్యాలు నిన్ను చూసి చక్కగా చివరి దినాలు మనం ఉన్నాం, అంచె దినాలు అన్నారు, ఆఖరి దినాలు అన్నారు. ఈ సువార్త ఇక్కడ ముగించబడి మళ్ళీ అక్కడ వెళ్ళిపోతాం. కాబట్టి సువార్త ముగించబడే దినాల్లో మనం ఉన్నాం. జాగ్రత్తగా ఉందాం, భక్తిగా ఉందాం. నీకు కలిగిన విశ్వాసాన్ని, నీకు కలిగిన భక్తిని గట్టిగా పట్టుకుని ముందుకి సాగుదాం. దేవుడి మాటలు దీవించిన గాక. అయ్యగారి